శ్రీమతి నమః. ఒక అద్భుతమైన శుభవార్తతో ఈ వీడియోని మొదలుపెట్టుకుందాం. శంకర మఠం వీడియోస్ చేసుకుంటున్నాం కదా! ఎంత ప్రయత్నించినా వివాహం కావట్లేదు అని చెప్పి. నిజంగా మిరాకిల్ ఏంటంటే ఎంతో మంది ఆ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి సూత్రాలు ఇస్తామని చెప్పి మొక్కుకుంటే వివాహం చాలా మందికి అయ్యింది మాక్సిమం. నిన్న ఒక అద్భుతమే జరిగిందనమాట. మన ఛానల్లో వీడియో చూసి చీరాల నుంచి ఒక అమ్మాయి శంకర మఠానికి వచ్చి సర్వమంగళ అమ్మవారికి మొక్కుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోతుందనమాట. అలా అయిపోతున్నప్పుడు రామంగారంటే ఎవరండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే రామంగారిని చూపించారట. రామంగారి దగ్గరకు వచ్చింది, తన వివరాలన్నీ చెప్పిందనమాట. 5 సంవత్సరాల నుంచి తనకి వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కొన్ని సంబంధాలు ఈ అమ్మాయికి నచ్చకపోతే కొన్ని సంబంధాలేమో అవతల వాళ్ళకి నచ్చట్లేదు. ఏదైతేనే 5 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నించినా వివాహం కావట్లేదు అనమాట. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఎప్పుడు ఆలయానికి వస్తూ ఉంటాడనమాట ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసేసుకుని రామంగారితో మాట్లాడడానికి ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఈ అమ్మాయి కూడా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తోంది. నెలకి 2 లక్షల జీతం. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అబ్బాయి కూడా చాలా గొప్ప జీతమే. ఇద్దరు బ్రాహ్మణులు. అలా మాట్లాడుతూ ఉండగానే ఈ అమ్మాయి అందట ఆ అబ్బాయికి ఇష్టమైతే నేను వివాహం చేసుకుంటానండి అందట. అసలు ఏ ఆడపిల్లైనా అలా మాట్లాడుతుందా? కానీ ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మాట్లాడిన మాట కాదు, అక్కడ అమ్మవారి సంకల్పం. వెంటనే రామంగారు అన్నారు, నువ్వు చెప్పేస్తే ఎలాగమ్మా, పెద్దవాళ్ళతో మాట్లాడాలి కదా, ముందు పెద్దవాళ్ళతో మాట్లాడు అంటే ఈ అమ్మాయి ఏమందంటే మా అమ్మగారిని వాళ్ళని రమ్మంటానండి ఇక్కడికి అని చెప్పి వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు వాళ్ళు వస్తామని చెప్పారు. ఈలోపు ఆ అబ్బాయిని అడిగితే సరే నేను కూడా మా పెద్దవాళ్ళని అడిగి చెప్తానండి అంటే ఆ అబ్బాయిని తాడేపల్లిగూడెమే కాబట్టి వాళ్ళేమో వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. చూశారు అమ్మాయిని, జాతకాలు చూసుకున్నారు. ఇద్దరికి వాళ్ళకి ఇష్టమైపోయింది. అప్పుడు ఏమో ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళని రమ్మని చెప్పింది అనమాట. ఈరోజు వాళ్ళకి తాంబూలాలు శంకర మఠంలో విత్ ఇన్ సెకండ్స్లో సంబంధం కుదిరిపోయింది. చూడండి, అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? దానికి కారణం ఏంటంటే మనం చేసే అనుష్ఠానము, మనం చేసే పూజ సంప్రదాయబద్ధంగా ఉంటూ ధర్మాన్ని తప్పకుండా మనం ఏం చేసినా శక్తి వస్తుంది. ఇంట్లో కూర్చుని మనం అదే విధంగా చేసినా కూడా మనం కూర్చున్న చోట శక్తి ఉంటుంది. అక్కడ అమ్మవారిది ఒక శక్తి అయితే అక్కడ చేసే అర్చన అవి ఉన్నాయి చూసారా, రామంగారు నిత్యం చేస్తూ ఉంటారు. ఆ తపశ్శక్తి కూడా అక్కడ తోడయి ఎంతో మహిమ అక్కడ ఉందన్నమాట. ఎవరు ఏ సంకల్పం చెప్పుకున్నా అక్కడ జరుగుతుంది. కాకపోతే మనకు ఉండాల్సిందేంటి? ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండంత ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మనం ఆ ఆవగింజంత విశ్వాసాన్నే అక్కడ పెట్టాం. ఈ అమ్మాయి పరిపూర్ణంగా అమ్మవారిని చూడాలి అని చెప్పి వచ్చేసింది. అది ఆ అమ్మాయి అక్కడ చేసుకున్న సంకల్పం. మనం సంప్రదాయబద్ధంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే భగవంతుడు మనకు అన్ని ఇస్తాడు అనడానికి ఉదాహరణ ఈ సంఘటన. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా? మన సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి జరుగుతుంది మంచి. కానీ మనం మన సంస్కృతిని వదిలేసాం, సంప్రదాయాన్ని వదిలేసాం. వదిలేసి పాశ్చాత్యుల నుంచి ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకోవడం మొదలెట్టేసాం. ఎప్పుడు ఆధారపడి బ్రతకటమే తప్ప స్వతంత్రంగా బ్రతకటం ఎప్పుడో మర్చిపోయాం. ప్రతి దానికి, చిన్న విషయానికి పెద్ద విషయానికి, పూజకి పునస్కారానికి కూడా, ఆఖరికి దేవుడిని పూజించే విషయంలో కూడా పక్కవాడు 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 ఇది తప్ప ఇంకోటి ఆలోచించడమే మానేసాం. ఎవరైనా మనకి ఫోన్ చేశారనుకోండి, హలో అంటాం. హలో అంటాం మానేసి హరి ఓం అంటాం మొదలెడదాం. మన అమ్మని నాన్నని మనం ఏం పిలుస్తాం? మమ్మీ డాడీ అని పిలుస్తాం. మమ్మీ అంటే చచ్చిన శవం. ఆ శవం ఎక్కడుంటుంది? ఈజిప్ట్ పిరమిడ్లో పెట్టే బాడీస్ని మమ్మీలు అంటారు. మన అమ్మని నిత్యం శవం 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 అని పిలుస్తున్నాం. జన్మనిచ్చిన తల్లిని అలా పిలవచ్చా మనం? ఇంట్లో ఉండవలసిన భగవద్గీతని శవపేటిక దగ్గర పెడుతూ శవపేటికని తెచ్చుకొచ్చి కొంపలో పెట్టుకుంటున్నాం. కొంపలోని ఎందుకన్నాను అంటే భగవద్గీత ఉంటే ఇల్లు అవుతుంది, శవపేటిక ఉంటే కొంప అవుతుంది అనమాట. వేద విరుద్ధంగా చెప్పేది ఎప్పుడైనా సరే అది మన ధర్మం కాదు. వేదంలో ఏం చెప్పిందని గింజుకోవటం కాదు. వేదంలో ఈ శవపేటికల గురించి చెప్పారా? మనకు భగవద్గీతలో ధ్యానం గురించి చెప్పాడు కదా శ్రీకృష్ణుడు అంటారు. భగవద్గీతలో ఉన్న ధ్యానం వేరు, ఈ శవపేటిక దగ్గర చేసే ధ్యానం వేరు. అది రెండిటికి తేడా తెలుసుకోండి. అలా అంటే ఇన్ని వేల మంది ఇక్కడికి పోగయ్యారు అంటే మహాత్ములు శరీరం వదిలిపెట్టేసినా సరే ఇక్కడ శక్తి ఉంది.
హ్యారీ పోటర్ పుస్తకం లక్షల్లో అమ్ముడైపోయింది కదా అని హ్యారీ పోటర్ భగవద్గీత కంటే గొప్ప అయిపోతుందా? పబ్బుల్లో ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా అని చెప్పి అక్కడ శక్తి ఉంటుందా? అక్కడ మత్తు ఉంటుంది, శక్తి ఉండదు. శక్తి లేకుండా ఉన్న మత్తు కోసం మనం మత్తులో పడి కొట్టేసుకుంటున్నాం కాబట్టే ఆ శవపేటకు దగ్గర మనం తిరుగుతున్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. భగవద్గీత చెప్పిన ధ్యానం వేరు, శవపేటిక చెప్తున్న ధ్యానం వేరు. పైగా ఏమంటారు, ఈ శవపేటికను ఈ శ్రీచక్రం ఒకటిట. ఎలా అవుతుంది? ఈ పిరమిడ్ అనేది శవపేటిక. ఈజిప్ట్ పిరమిడ్లు అలాగే ఉంటాయి. ఆ శవపేటికను తెచ్చుకుని కొంపలో పెట్టుకుని దరిద్రాన్ని తెచ్చుకుంటున్నాం. శ్రీచక్రాన్నేమో మనం శవపేటికతో పోలుస్తున్నాం. శ్రీచక్రంలో అమ్మవారు ఉంటారు, శవపేటికంలో శవ ఉంటుంది. శవానికి శివాకి తేడా లేదా? ఎప్పుడు దయచేసి శవపేటికని ఈ శ్రీచక్రాన్ని పోల్చకండి. వేద విరుద్ధమైంది ఆ శవపేటికలు వాళ్ళు పాటించేది. మనం మన సంస్కృతిని వదిలేసుకుని పాశ్చాత్యుల వెంట పరిగెడుతున్నాం కాబట్టే ఈ శవపేటికలు తెచ్చుకోవటం, రాముణ్ణి కృష్ణుణ్ణి వదిలేసి ఈ శవపేటికల గురించి చెప్పిన వాళ్ళని, ఈ శవాల గురించి మాట్లాడుతున్న వాళ్ళని తెచ్చి వాళ్ళనే దేవుళ్ళుగా పూజించే స్థితికి దిగజారిపోయాం మనం. మళ్ళీ అదే స్థితిని ప్రతి సంవత్సరం కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం. జనవరి 1 అసలు ఏం గొప్పతనం ఊడబొడి చేసిందని జనవరి 1 మనం పండగ జరుపుకుంటున్నాం? ఏం అద్భుతం ఒరిగిపోయిందని చెప్పి జనవరి 1 మనం పండగ జరుపుకుంటున్నాం? మనం ప్రకృతిలోకి ఏదైనా వదిలిపెట్టాము అంటే అది మంచి అయినా చెడైనా సరే, మంచి వదిలిపెడితే మంచి వస్తుంది, చెడు వదిలిపెడితే అంతకు రెట్టింపు చెడు వస్తుంది. ఎప్పుడు మనం ప్రకృతిలోకి చెడుని వదిలిపెట్టినా తిరిగి మనకు వచ్చేస్తుంది. మన దరిద్రాన్ని వదిలిపెడితే దరిద్రమే వస్తుంది మనకి. అలాంటిది మీరు అనుకుంటున్న క్యాలెండర్ ఇయర్ మారుతోంది కదా, కొత్త సంవత్సరం అని చెప్పి ఉప్పొంగిపోతున్నారు కదా. మరి ఆ కొత్త సంవత్సరం రోజు రాత్రి మనం ఏం చేస్తున్నాం? రోడ్ల మీద అర్ధరాత్రి ఎవరైనా తిరుగుతుంటే పిశాచాల్లా తిరుగుతున్నారు అంటాం. కానీ ఆ పిశాచాల్లాగా మనమే ఈ కొత్త సంవత్సరం అనుకుంటున్న మీరు 11:59 చూసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పిశాచాల్లా రోడ్డు మీద తిరుగుతున్నాం. ఎవరైనా తాగుబోతు రోడ్డు మీద కనిపించాడు అనుకోండి, తాగుబోతు అంటాం. మనం చేసేది తాగుతున్నాం. ఏ దీపాన్ని అయితే వెలిగించాలో ఆ దీపాన్ని ఆర్పేస్తున్నాం కొవ్వొత్తులు పెట్టి. కేకులవన్నీ కోసి పిచ్చి పిచ్చిగా ఆడ మగ తేడా లేకుండా పిచ్చగెంతులు, పిచ్చపాటలు, పిచ్చెక్కిపోయి అరుపులు కేకలతో మనం మీరు అనుకుంటున్న కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాం. చిన్న పిల్లాడిని ఎవరినైనా లేపి కొత్త సంవత్సరం అంటే ఏంటి అని అడిగితే వెంటనే జనవరి 1 అంటారు. ఆ స్థితికి మనము దిగజారిపోయాం, మన పిల్లల్ని కూడా దిగజార్చేసాం. ఉగాది రోజు మన కొత్త సంవత్సరం రా, అదిరా మనకి ప్రకృతి చెప్తోంది, ఎవరో చెప్పక్కర్లా. ఇప్పుడు ఈ జనవరి 1 పెట్టింది ఎవడు? జూలియన్ అని ఒక రోమన్ వాడు పెట్టాడు. వాడు పెట్టిన దాన్ని మనం గొప్పగా ఆచరించేసుకుంటున్నామే, మరి వాళ్ళు మనది ఏదైనా పాటిస్తున్నారా? అలా అంటే మరి వాళ్ళ సంస్థల్లో మనం పనిచేయట్లేదా? వాళ్ళు కనుక్కున్న వస్తువులన్నింటినీ మనం వాడుకోవట్లేదా అని అడుగుతారు. వాళ్ళు మన సంస్థల్లో పనిచేస్తున్నారు, మనం వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నాం. వాళ్ళు మన దేశానికి వచ్చారు, మనం వాళ్ళ దేశానికి వెళ్ళాం. వాళ్ళు మన దేశానికి వచ్చినా, మన కంపెనీల్లో పనిచేస్తున్నా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వదిలిపెట్టలా, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు వదిలేసుకోలేదు. మనం వదిలేసుకుంటున్నాం. వాళ్ళ కంపెనీల్లో పనిచేస్తున్నాం కదా, వాళ్ళ వస్తువులు కనిపెట్టారు కదా, వాళ్ళు అన్నీ వాడుకుంటుంటే జనవరి 1 చేసుకుంటాం తప్పేంటి అని అడుగుతున్నారు. మన సంస్కృతిని వదిలేయడం తప్పు కాదా? మన సంప్రదాయాన్ని వదిలేసుకోవడం తప్పు కాదా? మనం మనలా వదిలేసుకుని మనకంటూ ఒక గుర్తింపే లేకుండా బతుకుతున్నాం, అది తప్పు కాదా? మన కొత్త సంవత్సరాన్ని మన పిల్లలకే తెలియకుండా వదిలేసి జనవరి 1 అని చెప్పి ఒక రోమన్ వాడు పెట్టిన కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం, అది తప్పు కాదా? అలా అంటే ఈ సెల్ ఫోన్స్ అన్ని ఎవరు కనిపెట్టారు అంటారు. ఏది కనిపెట్టినా, ఈ ప్రపంచంలో ఏది కొత్తగా వచ్చినా మూలం మన వేదం, మన ఋషులు. అక్కడి నుంచే ఏదైనా తీసుకున్నారు తప్ప ఏది వాళ్ళు సొంతంగా కనిపెట్టలేదు. ఆ దమ్మే లేదు. ఉన్న దాన్ని బయటికి తీసుకొచ్చారు, లేని దాన్ని వాళ్ళు పుట్టించలేదు. ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ మన దాంట్లో లేదా? ప్లాస్టిక్ సర్జరీ మన దాంట్లో లేదా? వైద్యం మన దాంట్లో లేదా? మన దాంట్లో ఉన్నవి బయటికి తీసుకొచ్చి వాళ్ళు ప్రపంచానికి చూపించారు, అంతే. మన విజ్ఞానాన్ని దొంగిలించి తీసుకువెళ్ళిపోయి మేమే కనిపెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు విమానాలు ఎగురుతున్నాయి, కనిపెట్టింది ఎవరు? తలపాడే. కానీ చెప్తుంది ఎవరిని? రైట్ బ్రదర్స్ది. ప్రతి దాన్ని చూసుకోండి. హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్ని నియంత అని చెప్తారు కదా, అంత హిట్లర్ కూడా మన భారతదేశం నుంచి మన పండితుడిని తీసుకువెళ్ళి ఆటం బాంబ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం నేర్చుకుని అక్కడ యుద్ధం చేసి గెలిచాడు తప్ప సొంతంగా తెలివితేటలేం వాడలేదే.
ప్రపంచంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా వాళ్ళందరూ ఎక్కడ చూస్తారో తెలుసా? భారతదేశం వైపు చూస్తారు. మనం అన్ని దేశాల వంక చూస్తున్నాం. అంత దౌర్భాగ్యానికి మనం దిగజారిపోయాం. మనల్ని మనమే గుర్తుపెట్టుకోలేకుండా మన ఐడెంటిటీని కోల్పోయి ఎప్పుడు పరాన్న జీవుల్లాగా వాళ్ళది 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 అడాప్ట్ చేసుకుని కొంపల్లో పెట్టుకుంటున్నాం కాబట్టే మనది కొంప అయ్యింది, ఇల్లు అవ్వలేదు. జనవరి 1 ఖగోళపరంగా ఏమైనా మార్పులు కనిపించాయా? కనిపించలేదు కదా. కానీ యుగాది రోజున మనకి వాతావరణం చెప్తోంది, చిన్న చిన్న మామిడి పిందెలు వస్తాయి. అబ్బా ఉగాది వస్తుంది కదా అనుకుంటాం. కోకిల తన రాగాన్ని వినిపిస్తుంది, అబ్బా ఉగాది వస్తుంది కదా అనుకుంటాం. వేపపోత వస్తే అబ్బా ఉగాది వస్తుంది కదా. చెట్లు చిగురుస్తూ ఉంటాయి, ఉగాది వస్తుంది కదా అని ప్రతి దానిని మనకి ప్రకృతి చూపిస్తుంది. జనవరి 1 ఏం చూపించింది? ఏం చూపించలేదు. దరిద్రాన్ని కొని తెచ్చుకొని ఆ దరిద్రమే మనది అని చెప్పి ఆ సంస్కృతిని అడాప్ట్ చేసేసుకుని తాగి తందనాలాడి కొవ్వొత్తులు వెలిగిస్తూ మన పిల్లలకు కూడా ఆ దరిద్రాన్ని నేర్పిస్తున్నాం కాబట్టే సంవత్సరం అంతా మన దరిద్రంలోనే కొట్టి మిట్టాడిపోతూ ఉన్నాం. కానీ మన ఉగాది కొత్త సంవత్సరం అనే విషయం మర్చిపోయాం. ఏదో వేప పచ్చడి ఆ రోజు కలుపుకుని తింటే బాగుంటుంది అని వేప పూత పచ్చడి చేసే పండుగగా మాత్రమే మనం ఉగాదిని చెప్తున్నాం తప్ప అది యుగానికి ఆరంభం. వేదాలను దొంగిలించబడ్డ రాక్షసుని సంహరించి ఆ వేదాలన్నీ తిరిగి బ్రహ్మగారికి తీసుకొస్తే సృష్టిని ప్రారంభించిన రోజు అదే అని మనం మన పిల్లలకి చెప్తున్నామా? మన తలరాత రాసిన రోజు అదే అని చెప్పి మనం మన పిల్లలకి చెప్పామా? ప్రకృతి కూడా చూడండి ఎలా పులకించిపోతోందని చెప్పి మనం మన పిల్లలకి చెప్పామా? అంతెందుకు, క్యాలెండర్లో అంకెలు నెలలు మాత్రమే ఉంటాయి, అవి మాత్రమే మారుతాయి. ఆ క్యాలెండర్ని ఎన్నిసార్లు చూసినా నీ తలరాత మారదు. కానీ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు పండితులు. ఉగాది రోజు వాళ్ళ నోట నుంచి పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు అది వింటే శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పి చెప్తారు. అసలు నిత్యం పంచాంగం ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితం బాగుంటుందని పరమాచార్య స్వామి వారు చెప్తారు. పంచాంగం అంటే ఏంటి? మనం పూజ చేసుకునేటప్పుడు చెప్పుకునే సంకల్పమే కదా. ఎక్కడున్నో, ఎలా ఉన్నో, ఏ వారము, ఏ తిథి, ఏ నక్షత్రము, నీ పేరేంటి, ఇవన్నే కదా పంచాంగంలో ఉంటాయి. ఇవన్నే కదా మనం సంకల్పంలో చెప్పుకుంటున్నాం. మరి ఇంత అద్భుతమైన ఉన్న ఫలితాలన్నింటినీ వదిలిపాడేసి దరిద్రాన్ని తెచ్చుకోవటం ఎంతవరకు కరెక్ట్? సరే ఇవన్నీ పక్కన పెట్టింది. గ్రెగేరియన్ క్యాలెండర్ అంటే సౌరమానం. అంటే ఏంటి? మనకి వచ్చేది ఉత్తరాయణం. సూర్యుడు మనకి దగ్గరగా వస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్ష భగవంతుడు. నేను మీ దగ్గరికి వస్తున్నాను రా, మీకు ఆరోగ్యం ఇవ్వడానికి వస్తున్నాను, ఆరోగ్యం ఇవ్వడానికి వస్తున్నప్పుడు కొంచెం మంచి పనులు చేయండి రా అని ఆయన మనకి సింబాలిక్గా చెప్తుంటే మాకొద్దు, మేము దరిద్రాన్ని తెచ్చుకుంటాం, మేము అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం అంటూ ఈ పబ్బులకు వెళ్ళిపోయి మత్తు మందులు సేవించేసి కొవ్వొత్తులు వెలిగించేసుకుని కేకులు కట్ చేసేసుకుని పెద్ద ఉద్ధరించేసే వాళ్ళలాగా పిశాచాల్లాగా రోడ్ల మీద తిరిగి మన దరిద్రాన్ని మనమే తెచ్చుకుంటున్నాం కాబట్టే ఇంత హీన స్థితికి రోజు రోజుకి వెళ్ళిపోతున్నాం. అలా అంటే వెంటనే అంటారు ఇలాంటి తారతమ్యాలు పెట్టకూడదు అని. ఇంట్లో పనిచేసే సర్వెంట్ మేడు మనం ఏదైనా ప్రసాదం ఇచ్చామనుకోండి తీసుకుంటుందా? వెంటనే ఏం చెప్తుంది? మీ దేవుడి దగ్గర పెడితే మేము తీసుకోం అని నిర్మోహమాటంగా ఒక సర్వెంట్ మేడు మనతో చెప్తున్నప్పుడు నిర్మోహమాటంగా మనం ఎందుకు దాన్ని జరుపుకోవాలి? వదిలేయచ్చు కదా. వదలం. పైగా సర్వమత సమ్మేళనం ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూపించేస్తున్నారు. మాకు అన్ని మతాలు ఒకటే, మేము అన్ని జరుపుకుంటాం. సరే అన్ని జరుపుకుంటారు కదా, మీ పిల్లలను కూడా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేయచ్చు కదా. అప్పుడు మాత్రం ఎందుకు మతాలు ఇవన్నీ చూసుకుంటారు? అప్పుడు మాత్రం ధర్మాలు అవన్నీ ఎందుకు చూసుకుంటారు? అంటే నోటి మాటతో వాళ్ళని ఆకర్షించుకోవాలి కాబట్టి మనం ఇవన్నీ చెప్తాం. మరి పాటించాలన్నప్పుడు అన్ని పాటించేయచ్చు కదా. అలా పాటిస్తే భ్రష్టు పట్టుకుపోతాం కదా. మన ధర్మం కాని వాడికి ఇంకొకరికి మనం పిల్లల్ని ఇస్తే భ్రష్టు పట్టుకుపోతామని మనకి తెలుసు కాబట్టి అక్కడ మనం మన పిల్లల్ని ఇవ్వం. మరి అలా ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు పాటించాలి? సర్వమత సమ్మేళనం అంటే వాళ్ళ పండగలను మనం జరుపుకోవటమా? మనం వాళ్ళ పండగలను జరుపుకుంటున్నప్పుడు మన పండగలను వాళ్ళు ఎందుకు జరుపుకోరు? మన వాళ్ళు మాత్రం శాంతాక్లాస్ వేసేసుకుంటారు కదా. వాళ్ళు ఎప్పుడైనా రాముడు కృష్ణుడు వేషాలు వేశారా? వాళ్ళు ఎప్పుడైనా సరే మన గుళ్ళుకి వచ్చారా? మన దేవాలయానికి వచ్చారా? మన భగవద్గీత చూసారా? మన భగవద్గీత చదివారా? మనం ఎందుకు అవన్నీ పాటించాలి? మనం ఎందుకు వాళ్ళ ముసుగులోకి వెళ్ళిపోవాలి? ఇప్పటికైనా కళ్ళు తెరిచి జనవరి 1 అనేది మన సంవత్సరం కాదురా, మన నూతన సంవత్సరము అంటే యుగాది, యుగానికి ఆరంభమయ్యేది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన పిల్లలకి మనం చెప్పాము అనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి చెప్పే బదులు మనమే ఏం చేస్తాం? ఇప్పుడు కొత్త కల్చర్ ఏంటంటే
అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో తలొక్కింటికి 1000 రూపాయలు వేసుకుంటారు. వేసుకుని ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి కింద డాన్సులు, గెంతులు, రాత్రి పిశాచాల్లాగా ఎగరడం, పొద్దున్న 12 దాకా పడుకోవడం. అదా మన సంస్కృతి అంటే? మరి మనం చెప్తాం కదా, ధర్మబద్ధంగా జీవించాలి, వేద ప్రమాణంగా ఉండాలి, సంప్రదాయబద్ధంగా జీవించాలని. మరి ఆ సంస్కృతిని పాటించడం మన వేదంలో ఉందా? ఆ సంప్రదాయాన్ని పాటించడం మన వేదంలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ కొత్త కొత్త పోకళ్ళన్నీ వదిలేద్దాం. వదిలేసి రాముడు, కృష్ణుడు ఎలా అయితే జీవించారో వాళ్ళ మార్గంలో మనం వెళ్దాం. మన వేదం ఏం చెప్పిందో అది విందాం. ఈ మమ్మీలు, డమ్మీలు వదిలేద్దాం. ఈ శవపేటికల్ని కొంపల్లో తెచ్చుకుని పెట్టడం వదిలేద్దాం. వేద విరుద్ధంగా చెప్పిన వాళ్ళని ప్రోత్సహిస్తే అది ఎప్పటికైనా సరే నిప్పులా వచ్చి మనల్ని తగలబెట్టేస్తుందనే విషయం మాత్రం మర్చిపోవద్దు. మన సంప్రదాయాన్ని వదిలేసి వేద విరుద్ధంగా మన సంస్కృతి సంప్రదాయాలను మంట కలిపేస్తూ ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది కాల్ చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం వేద విరుద్ధమైన పనులన్నీ చేస్తాం, కానీ ఎదుటివాడికి పేరు పెట్టి చెప్తాం. వేదం చదువుకున్నారా, వేదంలో ఉందా అని అడగండి అని చెప్పి మనం మాట్లాడతాం. దయచేసి ఈ పరాయి సంప్రదాయాన్ని వదిలి పాడేద్దాం. మనకు వద్దు ఈ సంప్రదాయం. మన సంస్కృతి సంప్రదాయాలని వదిలేసుకోవద్దు. వేద విరుద్ధంగా ఉన్న ఏ ఆచారాన్ని దయచేసి పాటించద్దు. పాటిస్తే అక్కడ విలువ ఉండదు, అక్కడ మనకి ఒరిగేది ఉండదు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.